ప్రార్థన లేని ప్రతి వాణ్ణి గురించి బైబిల్లో ఒక మాట ఉంది. ఒక సంఘటన. నాయును పట్టణంలో నుండి ఒక యవనస్తుడు పాడి మీద చనిపోయి పాడి మీద మోసుకుంటూ వస్తున్నారు. అలా తల్లి పాడి వెనకల ఏడుస్తూ ఉంది. అయితే యేసు ప్రభుల వారు, జనం, ఆయన శిష్యులు నాయును పట్టణంలోకి వెళుతూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్న సన్నివేశం, మరణం బయటికి పోతా ఉంది, జీవం లోపలికి పోతా ఉంది. మరణము జీవము ఒక దగ్గర కలుసుకొనింది. మరణము జీవం ఒక దగ్గర కలుసుకున్న తరువాత ప్రభు వాళ్ళ తల్లిని చూశాడు. ఆమె కన్నీరు విడుచుచుండగా అనుంది. అప్పుడు ప్రభుల వారు, ఎవరి అబ్బాయి, ఎందుకు చనిపోయాడు, పేరేమి, అసలు వీని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఏమీ మాట్లాడలేదు. ప్రభు పాడిని ముట్టాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభు వారిని చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆ అమ్మతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయొచ్చున్నవారు నిలిచి పాడిని గ్రింతికి దింపగా ప్రభు అంటున్నాడు, చిన్నవాడా లే అని. చిన్నవాడా లే అని. మరణం చాలా పెద్దది. ఊరందరినీ ఏడిపిస్తుంది, బంధువులందరినీ ఏడిపిస్తుంది, కలవరపరుస్తుంది. మరణం చాలా భయంకరమైంది. హృదయాన్ని కలవరపరుస్తుంది. మరణం ఒక ఎడబాటును కలగజేస్తుంది. చచ్చినవాడు, బ్రతికినవారు ఇంకెప్పుడు కలవరు. అదొక పెద్ద ఎడబాటు. మరణం అనేది ఒక ఆవేదన. దాని గురించి పదే పదే తలంచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. దానికి సమయము, సందర్భం లేదు. ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తుకొస్తాడో అప్పుడంతా ఏడుస్తూ ఉంటారు. ఇదొక వేదన కార్యం. ఈ విధంగా మరణం అనేది ఒక లోటు. చనిపోయిన వాడు ఆ ఇంట్లో కుమారుడై ఉండొచ్చు, లేక తండ్రి అయి ఉండొచ్చు. తండ్రి అయితే ఒక బిడ్డకు ఆయన తండ్రి అయితే ఒక భార్యకు భర్త. కొన్ని సంబంధాలు ఉంటాయి చనిపోయిన వానికి. ఆ చనిపోయిన వాడు ఒక లోటు ఆ ఇంట్లో కలుగజేసి వెళ్తాడు. ఇంకా ఆ ఇంటికి తండ్రి ఉండడు, ఆ ఇంటికి భర్త ఉండడు, ఆ ఇంట్లో మామ ఉండడు. ఈ రీతిగా లోటు. మరణం అనేది లోటు. మరణం అనేది ఆవేదనతో కూడింది. మరణం అనేది ఒక ఎడబాటు. ఆ ఎడబాటుని ఎప్పుడూ ఇంకెవరు దగ్గరికి చేర్చలేరు. చనిపోయిన వాడు ఇంకెప్పుడు కనిపించడు. అది ఇంక వాడు అదృశ్యుడే. ఇంకా ఏ రోజు వాడు కనిపించాడు. కాబట్టే బ్రతికున్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతికేది మనం నేర్చుకోవాలి. ఆ బ్రతుకులో కుటుంబంలో మనకు ఉన్నటువంటి బాధ్యతల్ని సరైన రీతిగా సక్రమమైన పద్ధతిలో నిర్వర్తిస్తూ జీవిస్తే మనం జీవించే జీవితానికి ఒక విలువ ఉంటుంది. కుటుంబంలో మనం జీవించే జీవితంలో విలువలు లేకుండా జీవిస్తే మన జీవితానికే విలువ ఉండదు. ఆ చనిపోయిన తరువాత మనం ఎంత ఏడ్చినా వారు కనిపించరు. ఆ లోటు పూరించేదానికి అవకాశం లేదు. ఆ వేదన ఎవరు తీర్చలేరు. కాబట్టి మరణం ఇంత భయంకరమైనది. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది, పాడిని ముట్టినప్పుడు వాణ్ణి చిన్నవాడా లే అని చెప్తూనే వాడు లేచి కూర్చున్నాడని వాక్యం సెలవిస్తుంది. లేచి కూర్చొని మాట్లాడసాగాను అని అంటాడు. అంటే తను లేపిన వానితో మాట్లాడడం ప్రారంభించాడు. తను లేపిన వాడు యేసయ్య. వాడు గ్రామంలో అందరితో మాట్లాడగలడు. తల్లితో,
బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో మాట్లాడేది వచ్చు వానికి. అయితే వానికి యేసయ్యతో మాట్లాడేదే రాదు. యేసయ్యతో మాట్లాడడం అంటే ప్రార్థన. ప్రార్థన లేని ప్రతివాడు కూడా పాడి మీద ఉండే శవం. ప్రార్థన ముఖ్యం. ప్రార్థన ముఖ్యం. మీరు ప్రార్థిస్తారా అని అంటే, మేము ప్రార్థిస్తామంటాం. ఎప్పుడంటే అన్నం దగ్గర అంటాం. మళ్ళీ ఎప్పుడు ప్రార్థిస్తాము అంటే పడుకునేటప్పుడు అంటాం. ఏం ప్రార్థిస్తావు అంటే, ప్రభువా ఈ మరణ పడక చుట్టూ మీ దూతల్ని కాపలాబెట్టమంటాడు. అంటే వీడు ఎంత వీఐపీనో చూడు, దేవదూతల్ని కాపలాబెట్టమంటాడు. అదే వాడు ప్రార్థించేటప్పుడు వాని పడకని ఏమని సంబోధిస్తాడంటే మరణ పడక అంటాడు. దేవుడు కనికరించి దాన్ని జీవపు పడకగా చేశాడు. ప్రొద్దున లేవకపోతే అది మరణ పడకే. మనం అట్లా దిక్కుమాలని ప్రార్థన అందరూ చేయరు, మేము చేస్తూ ఉంటుంది. మా ప్రార్థన మా పెదనాయన గారు నేర్పించినారు మాకు. ఎన్ని సంవత్సరాలు నేను ఉద్యోగం లేకెళ్ళినా అదే ప్రార్థన నాకు. ఇంక వేరేది మారలేదు నాకు. మా అమ్మని కాపాడు, మా నాయన్ని కాపాడు, ఆ తర్వాత మా చెల్లెల్ని మా తమ్ముళ్ళని కాపాడు, మా నాయన వాళ్ళ అమ్మని కాపాడు, మా పెద్దనాయన్ని మా పెద్దమ్మని మా అన్నోళ్ళని కాపాడు స్వామి, కాపాడు స్వామి. అన్నీ కాపాడలే. రోడ్డు మీద పోయే బస్సును కాపాడు, కారులో పోయే వాళ్ళని కాపాడు, పైన ఏరోప్లేన్లో పోయే వాళ్ళని కాపాడు, పడవలో పోయే. అసలు చాలా విచిత్రం. అదే గొప్ప ప్రార్థన ఆ రోజుల్లో. అందరూ అనేవాళ్ళు వీడు చాలా బాగా ప్రార్థన. మీరు నవ్వుతూ ఉండారు, మీ మగాలు అది కూడా వచ్చిండదు మీకు. నేనన్నా పడవల్లో పోయే వాళ్ళని, ఫ్లైట్లో పోయే వాళ్ళ కోసం చేసిన. కనీసం మీరు పౌలు పక్కింటి వాళ్ళ కోసం కూడా చేసి ఉండడు. అసలు పౌలు గారిని పక్కింటి వాళ్ళు ఎవరంటే, ఏ పక్కిళ్ళు అంటాడు. మీ పక్కిళ్ళే సార్ అంటే, మా పక్కన ఇల్లు ఏది ఉంది అని అంటాడు. ఓకే. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద ఉన్న శవంతో సమానం. పౌలు గారు అంటారు, తరువాత చెప్తాను ఈ సంగతి అని. సరే, తరువాతే చెప్పు. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద ఉన్న శవం. వాడిని ప్రభువు లేపుతూనే వాడు లేచి కూర్చొని మాట్లాడసాగెను అని. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన అనేటటువంటి దాన్ని గురించి పౌలు తిమోతి పత్రికలో చెప్తాడు. మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము మీరు రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, ప్రభుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన విజ్ఞాపనములు చేయమని పౌలు గారు చెప్పారు. కాబట్టి ప్రార్థన రాజుల కొరకు చేయాలి, అధికారుల కొరకు చేయాలి, పరిపాలకుల కొరకు చేయాలి, ప్రజలందరి కొరకు చేయాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేయడం అంటే ప్రభుతో మాట్లాడుతున్నాము అని అర్థం. ప్రభుతో మాట్లాడే వానిలో ప్రాణం ఉంది, ప్రభుతో మాట్లాడని వానిలో ప్రాణం లేదు. అంటే ప్రార్థన లేనివాడు దేవుని దృష్టిలో చచ్చిన వాడితో సమానము. ఒక మాటలో చెప్పాలంటే వాడు పాడి మీద ఉన్న శవం. శవం ఇంట్లో ఉంటే కొంతమంది ఏడుస్తారు, బాధపడతారు, వాళ్ళు రావాలా వీళ్ళు రావాలి. ఇప్పుడు బంధువులందరూ వచ్చేసినారండి అంటే పాడెక్కుతాడు వీడు. దేన్ని ఎక్కుతాడు వీడు? పాడెక్కినోని మీద అందరూ హోప్స్ వదిలేస్తారు. ఇంకా ఎందుకు ఏడుస్తావురా అని అంటారు. ఆ గుంత దగ్గరికి పోయి దిగబెట్టి అంటారు, ఎవడన్నా చూసేవాడుంటే చివరిసారి చూడండి నేనని. వాడు చూస్తాడు, వీడు చూడొద్దు, సచ్చినవాడు చూడొద్దు, చూడ్డవాడు. కాబట్టి అదేదో ఒక ఆనవాయితీ. కాబట్టి మీకు నా మనవి, ప్రార్థన ఎవరు చేస్తారంటే దానియేలులాగా వినయం కలిగినటువంటి వారు, ఓర్పు కలిగినటువంటి వారు,
దానియేలు 21 రోజు ఓర్పుతో ప్రభు దగ్గర చేరి ప్రార్థన విజ్ఞాపనము చేస్తూ వచ్చారు. ఎవరి కొరకు అన్ని రోజులు చేశావంటే తానున్న బబులోను దేశంలో ప్రజలందరి కొరకు, తనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి అధికారుల కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కొరకు, ఆ అధికారంలో ఉన్న పెద్దల కొరకు, ప్రతి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాడు. మా రాజును బట్టి స్తోత్రాలయ్యా అని చెప్పి, ప్రభా, రాజును మార్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు. ప్రభ, నాతో పాటు పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల కొరకు స్తోత్రాలు, వారిని కూడా మీరు మార్చినందుకు కృతజ్ఞత స్తోత్రాలని. స్తుతి, కృతజ్ఞత, ప్రార్థన, కృతజ్ఞత చెప్తూ వస్తున్నాడు. ఇన్ని రోజులు ఎలాగ గడిచేదో దానియేలుకు తెలియదు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ప్రార్థనలో సమయాన్ని మనం ఉంచుకోకూడదు. ప్రార్థనలో మనము ఎంతసేపు అయినా ఆయన పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించేది నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో ప్రభు వద్ద నుండి జవాబు కొరకు ఎదురు చూడాలి. ప్రార్థనలో అవసరాలు పెట్టకూడదు. తండ్రి, నాకేదో ఈ కాలు నొప్పి తీసేయి, నడుము నొప్పి తీసేయి, కడుపు నొప్పి తీసేయి అంటే పరలోకంలో ఉండే దూతలకి ఇది విచిత్రం అనిపిస్తుంది. ఇదేంటి పొద్దుగొక్కలు నొప్పి నొప్పి అంటాడని వెళ్ళిపోతారు. ప్రభు అంటాడు, ఏరా వచ్చేసినావు. వాడు పొద్దుస్త మనం నొప్పి 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 అంటా ఉన్నాడు, ఆ ప్రార్థన మాకు అర్థం కాలేదంటాడు. కాబట్టి ప్రభుని అడిగేటప్పుడు, ప్రభా, నీ చిత్తం నా పట్ల ఏమై ఉందో అది జరిగించండి అని చెప్తూ, నీవున్నటువంటి ఆ గ్రామం, ఆ వీధిలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఉన్న అధికారులు, పట్టణంలో ఉన్న పరిపాలకులు అందరి కోసం కన్నీళ్లతో మనం ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ప్రభుల వారు చూస్తారు, మన కన్నీటికి చాలా విలువ ఉంది. బైబిల్ చెప్తాది, మీ కన్నీటిని నేను కవిలలో రాసుకుంటాను, మీ కన్నీటిని నా బుడ్డిలో ఉంచుకుంటానంటాడు. దేవుడు కన్నీటిని బుడ్డిలో ఉంచుకొని, కవిల అంటే పుస్తకం, ఆయన దగ్గర ఓ పుస్తకం ఉంది. దేని కొరకు నువ్వు కన్నీళ్లు కార్చావో ఆ పుస్తకంలో రాసుకుంటూ ఉంటాడు. పనికిరాని వాటి కొరకు ఏడవకూడదు. మన కెపాసిటీ, మనకున్నటువంటి కెపాసిటీ ఏదో అది చూసుకోవాలి. గొంతెమ్మ కోరికలు అంటారు కదా, గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదు. కన్నీటి విలువ చాలా గొప్పది. మనం ఊరికనే ఏడుస్తాం, కొందరు బిత్తిరేడుపులు ఏడుస్తూ ఉంటారు. దయచేసి ఆ కన్నీరు దేని కొరకు మనం కారిస్తే ప్రయోజనమో దాని కొరకే కార్చాలి. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ప్రభు అంటాడు, నా ప్రియురాల, నాకు ప్రియమైన ఆలువి నీవు అని చెప్తాడు. దేవునికి ఎవరు ప్రియమైన వారు అంటే ప్రార్థించేటటువంటి వారు. ప్రార్థన లేని వారు దేవునికి ప్రియమైన వారు కాదు. పరమగీతాలు 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి అని అంటాడు. ప్రియురాల, నీవు సుందరివి, సుందరివి అని అంటే ఆ కృపగలిగిన దేవుడు తన సంఘాన్ని ప్రియురాల అని పిలుస్తున్నాడు. అంటే సంఘము ప్రార్థించేదిగా ఉండాలి. అప్పుడు ఆ సంఘాన్ని ప్రియమైన ఆలు అని ప్రభుల వారు చెప్తారు. దేవుని పిల్లలుగా గమనించాల్సింది, సంఘానికి రావడము పోవడము అందరూ చేసే పని. సంఘంలో ప్రార్థించేవారుగా ఉంటే ఆ ప్రార్థించే ప్రతి బిడ్డ దేవునికి ప్రియమైన ఆలు అంటే ప్రియమైన భార్య అని అర్థం. వారిని మాత్రమే తన భార్యగా ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన లేని వారందరూ కూడా
ఇక్కడే ఆగిపోతారు. ప్రార్థించే వారిని మాత్రమే ప్రభు తీసుకొని వెళ్తాడు. కాబట్టి సంఘానికి రావడము, పోవడము అందరూ చేసే పని. సంఘంలో ప్రార్థించేది కొందరు చేసే పని. కాబట్టి ఆయన అంటాడు, ఆయన ప్రియురాల నీవు సుందరివి, సుందరివి అంటే దాని అర్థం ప్రార్థించే ప్రతి బిడ్డ దేవుని దృష్టికి అందంగా కనిపిస్తారని ప్రభుల వారు అంటున్నారు. ప్రార్థన లేని ప్రతివాడు కూడా దేవుని దృష్టికి వికారంగా కనిపిస్తున్నాడని. సుందరంగా ఉంటేనే ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా సుందరుడు కాబట్టి. ఆయనను గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ఆయన రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు అంటే ఆయన ఎర్రనివాడు, తెల్లనివాడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని చెప్పారు. ఆయనను గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, ఆయన రూపాంతరపు కొండ మీద రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాది. ఆయన వస్త్రములు భూమి మీద ఏ మనుషుడు ఉతకలేనంత తెల్లగా కనిపించాయని బైబిలు సెలవిస్తుంది. అంత అందగాడ ఆయన. దేవుని గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు, తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉంది అని చెప్పాడు. దేవుని యొక్క కంఠస్వరాన్ని కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ప్రకటన 1:13 నుండి చదువుకుంటే, ప్రభుల వారిని గూర్చి యోహాను దర్శనంలో చూస్తూ పద్మసు ద్వీపంలో దేవుడు చూపెట్టిన దర్శనాన్ని చూశాడు. అందులో ప్రభుల వారిని ఈ రీతిగా ఆయన చూసి వర్ణించాడు. ఆయన శిరస్సు తెల్లని ఉనిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నోటి నుండి 2 అంచులు వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన బంగారపు మైమరువు ధరించి ఉన్నాడు. ఆయన సత్యమనే దట్టిని కట్టుకుని ఉన్నాడు. ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవి అని చెప్పాడు. ఈ రీతిగా ప్రభుల వారిని గూర్చి ఎంతో చక్కగా ఆయన అందాన్ని గూర్చి వర్ణిస్తూ వచ్చారు. కాబట్టి అంత అందగాడు యేసు ప్రభుల వారు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభుల వారు అంత అందగాడైనప్పుడు ఆయన పెళ్లి చేసుకునే భార్య కూడా అందంగా ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ప్రియురాల నీవు సుందరివి, సుందరివి అని. ఆ సౌందర్యాన్ని గూర్చి ఆ యొక్క దానియేలుతో ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. నీవు నాకు ప్రియమైన వాడివి, నువ్వు బహుప్రియుడివి అని. దేవుని యొక్క ప్రియత్వాన్ని ఒక వ్యక్తి సంపాదించుకోవటానికి ప్రార్థన చాలా ముఖ్యం. దయచేసి గమనించాల్సింది, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ప్రార్థన చాలా ముఖ్యం. మీరెంతసేపు చేస్తారు అని నేను అడగను, మీరు ఎలాగ చేస్తారని నేను అడగను. ప్రార్థన అనేది వారి వారి వ్యక్తిగత అనుభవం. దేవునితో మనం మాట్లాడేటప్పుడు నీకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ప్రభుతో మాట్లాడేటప్పుడు ఈ రీతిగా ఉండాలి, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి. ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు ఆయనతో మాట్లాడి బాగున్నావా అని చెప్పి ఆయన తిరిగి మనం జవాబిచ్చేంత వరకు కనిపెడతాం. ఆయన అంటాడు, బాగున్నానండి, మీరు బాగున్నారా అని చెప్తా. ఆ తర్వాత మీ కుటుంబీకులు బాగున్నారా? బాగున్నారండి, మీ కుటుంబీకులు బాగున్నారా అని ప్రార్థించేటప్పుడు ఏకధాటిగా మనమే మాట్లాడుకుంటూ వెళ్ళిపోకూడదు. సంఘంలో ప్రార్థించేటప్పుడు అలాగా ప్రార్థించండి. ఇంట్లో ప్రార్థించేటప్పుడు కొంచెం పద్ధతిని పాటించండి. ప్రార్థించేటప్పుడు బైబిల్లో చెప్పబడింది, మత్తయి సువార్త 6:6 అంటాడు,
మీరు ప్రార్థించేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా ప్రార్థించండి. రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలమిస్తాడు అని చెప్పాడు. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్న తరువాత ప్రభువుతో మాట్లాడాలి. ప్రభువా, నేను నీ దాసుని, దయచేసి నన్ను క్షమించండి. నాలో ఈ తప్పితాలు ఉన్నాయి. ఈ తప్పితముల వలన నేను మీకు దూరస్తుడైపోతూ ఉన్నాను. నన్ను క్షమించండి. ఈ తప్పితాలను నేను విడిచిపెడతాను ప్రభువా, నన్ను క్షమించండి. నా పాపాలు ఇవి తండ్రి, నన్ను క్షమించండి. ఎందుకు ప్రభులు వారు గదిలోకి వెళ్ళి రహస్యంగా ప్రార్థించమంటాడు అంటే, గదిలో నీ రహస్యపు జీవితం అంతా కూడా ప్రభుల వారికి చెప్పాలని. ప్రభులు వారు కూడా రహస్యంగా చూస్తాడు. నీవేమేమి చెప్తావో విని ఆ ప్రభుల వారు నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అదే సమాజంలో ఉండేటప్పుడు, సంఘంలో ఉండేటప్పుడు నీ రహస్య జీవితాన్ని ప్రభుల వారికి చెప్పలేవు కదా. అందుకని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తాడు. ఇది ముఖ్యం. ఏకాంతంగా మనము ప్రభుతో కూర్చొని, ఏకాంతంగా ప్రభు దగ్గర కూర్చొని ప్రశాంతంగా మాట్లాడేది నేర్చుకోవాలి. మన అవసరాలన్నీ కూడా ఒక చిట్టి రాసి గడగడగడాన్ని చెప్పేది సమాజంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఏకాంత ప్రార్థన ప్రతి వారికి అవసరం. కాబట్టి ఎవరు ఆయనకు ప్రియమైన వారు అంటే ప్రార్థించేవారు అని అర్థం. మనలో మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ప్రార్థించేటప్పుడు నిజంగా ప్రభుల వారు నా ప్రియుడు నీవు అని నన్ను అంటున్నాడా? నీవు నా ప్రియురాలివి అని అంటున్నాడా? లేకపోతే ప్రభు యొక్క ప్రియత్వమును సంపాదించుకునే ప్రార్థన నాకు అవసరం. ఆ ప్రార్థన ఏమిటంటే రహస్యంగా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేయడం అనేది నేర్చుకోవాలి. కాలం గడిచే కొద్దీ ప్రతి బిడ్డలో కూడా ఎదుగుదల అవసరం. ఓ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తరువాత సమాజం అడుగుతుంది, పాప పుట్టి ఎంతకాలం అయింది? 6 మాసాలు అయిందండి అనని. ఆ బిడ్డ బాగా ఎదుగుతూ ఉంది అని. పాప పుట్టి ఎంతకాలమైంది? 1 ఏడాది. అవునా, బిడ్డ బాగా ఎదుగుతూ ఉంది. పాప పుట్టి ఎన్ని రోజులైంది? 3 సంవత్సరాలు అయింది. పాలు కూడా మానేసిందండి. పాప మాట్లాడను కూడా మాట్లాడుతుంది. ఎదుగుదల ఉంది. ప్రభు పిల్లల మనము దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాను అని చెప్పే ప్రతి బిడ్డలో కూడా ఎదుగుదల అవసరం. ఎదుగుదల ఎవరికి అంటే దానియేలు వలె తగ్గింపు కలిగి సహనంతో ప్రార్థించేటటువంటి అనుభవం మనకుంటేనే ఎదుగుదల ఉంటుంది. లేకపోతే లోకరీతిగా మనం ఎదగడం ప్రారంభిస్తాం. పనికిరాని మాటలు, పనికిరాని కార్యాలు, పనికిరాని స్నేహాలు, పనికిరాని చేష్టలు, ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేని ప్రవర్తన మన జీవితాల్లో ప్రారంభమవుతుంది. ఆ రీతిగా ప్రభువులో ఎదిగే వాళ్ళు కొంతమంది, ఎదగని వాళ్ళు కూడా కొంతమంది. ప్రభు ముందే చెప్పాడు, గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయని. ఇవి రెండు కూడా కోతకాలమందు వేరు చేయబడతాయి. ఆ కోత కోసేటటువంటి వారు దూతలే అని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని ప్రియత్వాన్ని సంపాదించుకోవటానికి ప్రార్థన చాలా ముఖ్యం.